ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈరోజు దేవుని వాక్యంలోంచి మనం ఒక వచనాన్ని నేర్చుకుంటాం. దానికి రిలేటెడ్గా ఒక స్టోరీ కూడా చూస్తాం. సామెతల గ్రంథము 11:2 వచనం నుంచి మనం చూస్తాం. ఏముంది అక్కడ అంటే, అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. కాబట్టి అహంకారం వెంబడి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. తర్వాత వినయం గల వారి యొద్ద జ్ఞానము ఉంటుంది. కాబట్టి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా వినయం కలిగి ఉంటారు, అహంకారంగా ప్రవర్తించారు అన్నమాట. తర్వాత కింద వచనం చూసినట్టు, వెన్ ప్రైడ్ కమ్స్ దెన్ కమ్స్ షేమ్. కాబట్టి ప్రైడ్ మన ఇక్కడ ఇంగ్లీష్లో ఈ వచనం ఉంది, వెన్ ప్రైడ్ కమ్స్ దెన్ కమ్స్ షేమ్ బట్ విత్ ద హంబుల్ ఈజ్ విజ్డమ్. కాబట్టి అహంకారంగా ప్రవర్తించినటువంటి ఒక 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 ఫ్రాగ్ స్టోరీ మనము నేర్చుకుందాం. చూడండి, ఫ్రాగ్ అండ్ క్రో. ఒక ఫ్రాగ్ గురించి, ఒక క్రో, ఈ రెండు స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాం. పదండి స్టోరీలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒక ఫ్రాగ్ కనబడుతుంది కదా. ఇది చాలా చూడడానికి అలా ఉంది, కానీ దీనికి చాలా ప్రైడ్ అనమాట, చాలా గర్వం, చాలా అహంకారం. ఎందుకు, దీనికి ఎందుకంత అహంకారం అంటే, దీనికి ఇది నీళ్ళల్లో ఉండగలదంట, నేల మీద కూడా నివసించగలదంట. అందుకనే దీనికి చాలా గర్వం అంట. కాబట్టి నీళ్ళల్లో ఉన్నటువంటి జంతువులన్నిటిని చూసి, ఏంటి మీరు నీళ్ళల్లోంచి ఎప్పుడు బయటకు వచ్చేది అంటదంట. తర్వాత నేల మీద ఉన్నటువంటి జంతువులన్నిటిని చూసి, మీరు ఎప్పుడు నేల మీదనైనా నీళ్ళల్లోకి వచ్చి ఏమన్నా అలాగా ఈత కొట్టేది ఏమైనా ఉందా అంటదంట. అట్లా చాలా ఎగతాళి చేస్తా రోజు ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి అంటూ ఉండేదన్నమాట. అంటూ ఉంటే ఒకసారి ఏమైందంటే, ఒక క్రో దీని సంగతి అంతా చూస్తూ ఉంది, అది కూడా భరిస్తూ ఉంది రోజు. అయితే ఒకరోజు ఏం చేసిందంటే, ఒక క్రో అదేదో అక్కడ రైస్, అన్నం మెతుకులు ఉంటే తింటూ ఉంది, గ్రెయిన్స్ పడి ఉంటే తింటూ ఉంటే అప్పుడు ఈ ఫ్రాగ్ వచ్చింది దగ్గరికి. వచ్చి ఎప్పుడు అన్నం మెతుకులేనా, ఇంక ఎప్పుడు నేల మీదనైనా ఉండేది, నాలాగా నీళ్ళలోకి వచ్చి ఏమైనా ఆడేది ఉందా అనిందండి. అనేసరికి అప్పుడు క్రో చాలా కోపం వచ్చింది. వచ్చి ఏమన్నది, క్రో కూడా అన్నదన్నమాట, నేను కూడా వద్దామని అనుకుంటున్నా, అయితే నువ్వు ఆకాశంలోకి వస్తే నేను కూడా నీళ్ళలోకి వస్తా అన్నదంట. అనేసరికి అప్పుడు ఫ్రాగ్కి దిమ్మ తిరిగిపోయింది. అరే, నాకు రెక్కలు లేవు కదా, నేను ఆకాశంలోకి ఎట్లా వెళ్ళాలి, క్రో అయితే బాగా వెళ్తుంది ఆకాశంలో కూడా అని అనుకుందంట. అనుకొని అయినా కూడా దీనికి ఏమి తగ్గకుండా ఏం చెప్తుంది తెలుసా? చూడండి, క్రో దాని పని ఏదో చేసుకుంటూ ఉంటే వెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చిందనమాట. ఇప్పుడు ఫ్రాగ్ ఏం చేసింది, అయినా కూడా ఏం తగ్గకుండా ఒక పీకాక్ దగ్గరికి వెళ్ళి నీలాగా నేను ఎగరలేనా, నేను ఎగురుతా, నేను ట్రై చేస్తా అనేసి ఒక పీకాక్ దగ్గరికి వెళ్తే ఆ పీకాక్ ఏం చేసింది, పీకాక్ నీకు కొన్ని గ్రెయిన్స్ ఇస్తాను, కొన్ని ప్లాంట్స్ ఇస్తాను, చిన్నవి, నీకు ఇష్టం కదా, అయితే వాటికి బదులు నాకు ఈకలు ఇస్తావా అని అడిగింది. అంటే సరే అని దానికి ఉన్నటువంటి నెమలి ఈకలు కొన్ని ఇచ్చిందనమాట. కొన్ని ఇస్తే సరే అని అవి తీసుకొని వచ్చి ఒక స్పారో దగ్గరికి వెళ్ళింది, ఒక పిట్ట దగ్గరికి వెళ్తే అదేం చేసింది, దానికి మంచిగా రెక్కలు కుట్టిస్తావా నాకు, అది టైలర్ అనమాట. ఎవరు, స్పారో, ఒక పిట్ట, అది టైలర్ కాబట్టి దాన్ని కుట్టిచ్చేసింది. ఇస్తే అది తీసుకొని ఇంకా తగిలించుకొని చూడండి, క్రో దగ్గరికి వెళ్ళి, చూడు నేను నీలాగా ఇప్పుడు ఎగురుతాను చూడు ఆకాశం, ఇప్పుడు నేను నేల మీద ఉండగలను, నీళ్ళలో ఉండగలను, ఆకాశంలో కూడా ఎగరగలను, నాకు రెక్కలు లేవని నువ్వు అట్లా అంటావా అని చెప్పేసి రెక్కలు తగిలించుకుంది.
రెక్కలు తగిలించుకొని ఎగరడం స్టార్ట్ చేసింది చూడండి, మంచిగా ఎగురుతుంది. క్రో కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది, బాగా ఎగురుతుంది. కొంచెం సేపు అయిన తర్వాత పెద్ద గాలి వచ్చింది. పెద్ద గాలి వచ్చేసరికి ఇది వెయిట్ ఎక్కువ ఉంది కదా, వెయిట్ ఎక్కువ ఉంది. అవేమో తగిలించుకున్నటువంటి ఈ అవి ఏంటి రెక్కలు కదా, అవేమి ఒరిజినల్ కాదు, తగిలించుకున్న రెక్కలు కాబట్టి అదేమైంది, విండ్ బాగా వచ్చేసరికి, గాలి బాగా వచ్చేసరికి అవన్నీ ఊసిపోయినాయి చూడండి, ఊసిపోయి మొత్తం ఇక కింద పడేదానికి తయారైపోయింది. ఇక గాల్లో తిరుగుతుంది రౌండ్గా, ఇదిగో ఇట్లుండేది ఇట్లా అయిపోయింది. ఇక అప్పుడు క్రో చూసింది ఇదంతా. పాపం క్రో చూసి క్రో దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకొని స్లోగా తీసుకొచ్చి కింద చూడండి పట్టుకొని స్లోగా తీసుకొచ్చి కింద పెట్టేసి ఇంకా చెప్తుంది ఏమని, చూసినావా నీ అహంకారం నీకు ఏం తెచ్చిపెట్టిందో, ఎంత అవమానమైందో కదా నీకు ఇప్పుడు. కాబట్టి ఎవరిని అట్లా ఎగతాళి చేయకూడదు, ఎవరిని అట్లా అవమానపరచకూడదు అని చెప్పిందంట. చెప్తే అదేం చేసింది, సరే ఇప్పటి నుంచి నేను ఎవరిని అవమానపరచనని బుద్ధిగా ఉందన్నమాట. అన్ని జంతువులు, వాటర్ యానిమల్స్, తర్వాత నేల మీద ఉన్న యానిమల్స్ అన్నీ వచ్చి క్రోకి చాలా థ్యాంక్స్, రోజు దీని మాటలు నేను భరించలేకపోయేదాన్ని, చాలా అవమానకరంగా ఉండేది నాకు, కానీ దీని బుద్ధి వచ్చేలాగా చేసావు, చాలా థ్యాంక్స్ అని ఆ క్రోకి అన్నీ కూడా థ్యాంక్స్ చెప్పినాయి. కాబట్టి అట్లా ఎవరిని మనము అహంకారంగా మాట్లాడకూడదు, అహంకారం వెంబడి అవమానము వస్తుంది. ఎవరైతే వినయం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనం కూడా అహంకారంగా ఉన్నట్లయితే మన ప్రవర్తన మార్చుకోవడం మంచిది. మార్చుకోకపోతే ఏమవుతుంది, అవమానము దాని వెనకాలనే వస్తుంది. కాబట్టి ఎవరైతే వినయం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడి జ్ఞానం ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానం కలిగిన వారుగా మనం అందరం ఉండాలని దేవుని ఇష్టం పిల్లలు. కాబట్టి మనం అందరం అట్లుందామా, అట్లుండేదానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా అహంకారంగా ప్రవర్తించకుండా, గర్వించకుండా నా ప్రభు వినయం గలవారమై ఉండి నీ జ్ఞానాన్ని సంపాదించుకునే దానికి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి ఏడ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్.